హాయ్ అండి. చికెన్‌ని ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఒకే టేస్ట్‌లో అద్దిరిపోయేలా ఉండాలి. గ్రేవీ టేస్ట్ అయితే అల్టిమేట్‌గా ఉండాలి అని మీకు కూడా అనిపిస్తుందా? అయితే ఒక్కసారి ఇలా చికెన్ మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడు చికెన్ చేసుకున్నా టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. అంతే కాదండి, ఆ గ్రేవీ టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. రైస్‌తో అయినా, రోటీతో అయినా అద్దిరిపోయేలా ఉంటుంది. ఒకసారి ఆ మసాలా పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఈ మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై కడాయిని పెట్టుకొని, కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత 7, 8 అనాస పువ్వులు, అలాగే 3 నల్ల యాలకులు, ఒక స్పూన్ లవంగాలు, ఒక చిన్న జాజికాయ ముక్కనైతే వేసుకోవాలి. ఒక స్పూన్ తెల్ల యాలకులు, అలాగే ఒక 3 జాపత్రి, ఒక స్పూన్ మిరియాలు, 2, 3 ఇంచుల వరకు దాల్చిన చెక్కనైతే ఇలా తుంపేసి వేసుకోవాలండి. అలాగే 2, 3 బిర్యానీ ఆకులను కూడా తుంపేసి వేసి ఇవన్నీ లో ఫ్లేమ్‌లోని కాస్త రోస్ట్ చేస్తూ ఉండాలి. వీటిని హై ఫ్లేమ్‌లో కాకుండా ఇలా లో ఫ్లేమ్‌లో వేయించడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయన్నమాట. ఇప్పుడు ఒక 5, 6 స్పూన్ల వరకు ధనియాలనైతే వేసుకోవాలండి. ఈ ధనియాలని కూడా లో ఫ్లేమ్‌లో చక్కగా వేయించుకోవాలి. ఈ ధనియాలు కూడా కాస్త వేగాయి అనుకున్న తర్వాత ఒక 2 రావి పువ్వులనైతే వేసుకోవాలండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. వీటితో పాటు ఒక స్పూన్ సోంపు, 1 ½ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరిని తురుమునైతే వేసుకున్నాను. లేదు అంటే ఒక 2, 3 ఎండు కొబ్బరి ముక్కలనైతే వేసుకోవచ్చు. దీంతో పాటుగా ఒక స్పూన్ గసగసాలనైతే వేసుకున్నాను. ఇవన్నీ చివరిగా ఎందుకేసుకున్నామంటే ఇవి త్వరగా రోస్ట్ అయిపోతాయన్నమాట. చివరగా ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అనే 1, 2 నిమిషాల ముందు వేసుకొని ఒక్కసారి వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోని హాఫ్ కప్ వరకు వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా! వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా మిక్స్ చేసి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి. మరీ కంప్లీట్‌గా మెత్తగా పౌడర్‌లా చేసుకోనవసరం లేదు. కాస్త బరగ్గా చేసుకున్నా సరిపోతుంది. అంతేనండి. కమ్మగా గుమాయించి చికెన్ మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం స్టవ్ పై కడాయిని పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్‌నైతే వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటితో పాటు ఒక 4, 5 పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ చికెన్‌ని వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేలాగా హై ఫ్లేమ్‌లోని వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత కాస్తంత పసుపు, ఉప్పు వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచేసేయాలండి. చికెన్‌తో వచ్చిన వాటర్ వల్ల అది కాస్త కుక్ అయిపోతుంది. ఇలా సగం కుక్ అయిన తర్వాత దీంట్లోని మీ కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. నేనిక్కడ 1 ½ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. ఈ కారం కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా ఒక 1 ½ కప్ వరకు వాటర్‌నైతే యాడ్ చేసుకున్నాను. చికెన్ ముక్కలకి ఎప్పుడూ కూడా వాటర్ అనేది ఎక్కువగా వేసేయకూడదండి. ముక్కలు 3/4 వరకు మునిగేంతలా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే చికెన్ చాలా బావుంటుంది. ఇలా మరో 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్‌నైతే వేసుకోవాలి. దీంట్లో ఈ ఒక్క పొడి సరిపోతుందండి. ఎలాంటి ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎలాంటివి వేయనవసరం లేదు. ఈ మసాలా పొడిని కూడా వేసి మరి కాస్త సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోయింది. చికెన్ గ్రేవీ కూడా చిక్కగా భలే వచ్చిందండి. అంతే. ఇంకా కాస్తంత కొత్తిమీర తగిలించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చికెన్ మసాలా పౌడర్ రెడీ చేసుకుంటే చక్కగా చికెన్‌లోకైనా ఇదే పొడితో మీరు మటన్ ప్రిపేర్ చేసినా బావుంటుంది. బిర్యానీల్లో కూడా దమ్ పెట్టుకున్నప్పుడు ఈ పొడిని వాడుకుంటే చాలా బావుంటుంది. దీంట్లో వేసిన జీడిపప్పు, కొబ్బరి తురుము, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసాం కదా! ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల గ్రేవీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే థిక్ గ్రేవీ అనేదొస్తుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌నైతే తెలియజేయండి.